ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యమవుతుంది. అందుకే ఈరోజు నేను 9వసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను. 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా. 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తూ ఉంది. ఆత్మవిశ్వాసం కనపడుస్తూ ఉంది. మా ఎమ్మెల్యేలు చాలామందిని చూశారని తడబడేవాళ్ళు. మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు. నేను పైన కూర్చొని వాచ్ చేస్తూ ఉన్నా. నేను అదే పనిగా అందరినీ చూశాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్కి మరొక్కసారి అభినందిస్తున్నా. మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది. అయితే మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి 1949లో ఇదే రోజున నవంబర్ 29 రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల పాటు మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ ప్రముఖులు, ప్రజానేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు. కూలంకుషంగా చర్చించి నవంబర్ 20న మనం 26న రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన దివాస్ చేసుకోవాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు. ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే పేరుతో ఈ సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్గా, డైనమిక్గా ఉండడమే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తూ ఉంటారు. ఆయన మా స్పీకర్ గారికి చెప్పారు, అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీలను పెడదామని చెప్పి ఆయన అడిగారు. స్పీకర్ గారు డైలమాలో పడ్డారు. డైలమాలో పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా,